ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో NADH2లు, FADH2లు పాల్గొని ATPలు ఏర్పడే విధానం చూసాము మనము. నెక్స్ట్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ విధానంలో ఎన్ని ATPలు ఏర్పడేది అనేది మనం చూద్దాం. ATPల యొక్క ఎండ్ 36 ATPలు ఏ విధంగా ఏర్పడ్డాయి క్యాల్కులేషన్ విధానంలో మనం చూస్తాం. అయితే ఇది ఓవరాల్గా ATP థియరిటికల్ ఈల్డ్. ATP అనేది 36 ATPలు ఏర్పడతాయి. ఈ 36 ATPలు NADH2లు, FADH2లు పాల్గొని ఎలక్ట్రాన్ రవాణాలో ATPలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ ATPలు అనేవి మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచములో ఎలక్ట్రాన్ రవాణాలో జరిగిన విధానం ద్వారా ఏర్పడిన ATPలే కాకుండా మనకు అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా కూడా కొన్ని ATPలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే గ్లూకోజ్ ద్వారా ఒక ATP ఏర్పడుతుంది. అంటే ఒక్క పైరువిక్ ఆమ్లం ఏర్పడితే ఒక ATP, 2 పైరువిక్ ఆమ్లాలు ఎండ్ ప్రొడక్ట్ కాబట్టి మనకు మొత్తం 2 ATPలు ఏర్పడతాయి. ఈ 2 ATPలు అనేవి దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్గా చెప్పుకోవచ్చు, అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్గా చెప్పుకుంటాం. తర్వాత ఈ గ్లూకోజ్ నుండి పైరువిక్ ఆమ్లం ఏర్పడిన సమయంలో మనకు ఆక్సీకరణ చర్య జరుగుతుంది. ఒక పైరువిక్ ఆమ్లానికి NADH అనేది ఒకటి ఏర్పడితే 2 పైరువిక్ ఆమ్లాలు కాబట్టి 2 NADHలు. సో దీని ద్వారా ఈ ఒక్క NADH ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొని ఏమవుతుంది, మొత్తం 10 హైడ్రోజన్ ఆన్లను త్వచస్థలం వైపుకు రవాణా చెందించబడుతుంది. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ రవాణా పాల్గొనడం వల్ల ఏమవుతాయి, మొత్తం అక్కడ ప్రతి 3 ప్రోటాన్లకు ఒక ATP ఏర్పడుతుందని మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ఇక్కడ ప్రోటాన్ గాఢత ప్రవణత ఏర్పడడం వల్ల ఒక NADH2 అనేది ఈ సంక్లిష్టం 1, 3, 4 ద్వారా ఇక్కడ ATPase ఎంజైమ్ సహాయంతో ప్రతి 3 ప్రోటాన్లకు ఒక ATP ఏర్పడుతుందని చెప్పుకున్నాము. అయితే ఈ ఒక ATP అంటే మొత్తం ఒక్క NADH పాల్గొంటే మొత్తం ఇక్కడ 3 ATPలు ఏర్పడితే 2 NADHలు పాల్గొంటే మొత్తం 6 ATPలు ఏర్పడతాయి. సో ఈ విధంగా అనేది ఇది క్రెబ్స్ వలయంలో పాల్గొనేది. కానీ గ్లైకాలసిస్ ద్వారా ఏర్పడిన NADH2 అనేది ఇక్కడ సంక్లిష్టం 1 కాకుండా ఈ త్వచస్థలం వైపు ఉన్న ఈ NADH ఇక్కడ పాల్గొని ఏమవుతుంది, మొత్తం ప్రోటాన్లు ఎన్ని ఏర్పడతాయి, 6 ప్రోటాన్లు ఏర్పడతాయి. 6 ప్రోటాన్లు ఏర్పడతాయి కాబట్టి ఒక NADH పాల్గొంటే మనకు ఎన్ని ATPలు ఏర్పడతాయి, 2 ATPలు ఏర్పడతాయి. సో 2 NADHలు అంటే ఇది మాత్రం గ్లైకాలసిస్లో పాల్గొనే NADH ఇక్కడ నుండి పార్టిసిపేట్ అవ్వదు. ఎక్కడి నుండి పార్టిసిపేట్ అవుతుంది, ఇది లోపలి త్వచస్థలం వైపు ఉన్న NADH డిహైడ్రోజినేస్ డైరెక్ట్గా ఇక్కడ ఎలక్ట్రాన్లను యూబిక్వినాన్కు రవాణా చెందించబడుతుంది. కాబట్టి ప్రోటాన్లు అనేవి ఎన్ని ప్రోటాన్లు ఏర్పడతాయి, 6 ప్రోటాన్లు త్వచస్థలంలో ఏర్పడతాయి. అయితే ప్రతి 3 ప్రోటాన్లకు ఒక ATP తయారుగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఎన్ని ATPలు ఏర్పడతాయి, 2 ATPలు. 2 NADHలు పాల్గొంటే అంటే ఈ NADH2లు గ్లైకాలసిస్లో ఏర్పడిన NADH2లు ఈ యూబిక్వినాల్ సమూహం ద్వారా ఎలక్ట్రాన్ రవాణా జరగడం వల్ల మనకు 6 ప్రోటాన్లు మళ్ళీ ఏర్పడతాయి. సో టోటల్గా 4 ATPలు అనేవి మనము గ్లైకాలసిస్లో ద్వారా ఏర్పడతాయి. సో ఈ NADH అనేది ఎక్కడ సంక్లిష్టం ఎలక్ట్రాన్ రవాణాలో ఉన్న సంక్లిష్టం 1లో పార్టిసిపేట్ అవ్వకుండా అది త్వచస్థలం సంక్లిష్టం 1లో పాల్గొనకుండా త్వచస్థలం వైపు ఉండి యూబిక్వినాన్కి ఎలక్ట్రాన్లను డైరెక్ట్గా అందిస్తుంది. కాబట్టి ఎంజైమ్ సహాయంతో పాల్గొనడం వల్ల అక్కడ మొత్తం టోటల్గా 6 ప్రోటాన్లను ఏర్పరచడం వల్ల 3 ప్రోటాన్లకు ఒక ATP ఏర్పడుతుంది. కాబట్టి ఒక NADH రవాణా చెందితే
ఒక రెండు ఏటీపీలు ఏర్పడితే అదేవిధంగా రెండు ఎన్ఏడిహెచ్ పాల్గొంటే మొత్తం 4 ఏటీపీలు ఏర్పడుతుంది. సో ఇది 4 ఏటీపీలు. అదేవిధంగా పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ జరగడం వల్ల అసిటైల్ కోఎంజైమ్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఏర్పడిన అంటే ఒక పైరువిక్ ఆమ్లం పాల్గొంటే ఒక అసిటైల్ కోఎంజైమ్ ఏర్పడితే ఒక ఎన్ఏడిహెచ్, రెండు పైరువిక్ ఆమ్లం పాల్గొంటాయి కాబట్టి రెండు అసిటైల్ కోఎంజైమ్ ఏర్పడుతుంది. అదేవిధంగా రెండు ఎన్ఏడిహెచ్లు పాల్గొంటాయి. కానీ ఇక్కడ ఏర్పడిన ఎన్ఏడిహెచ్ అనేది ఎలక్ట్రాన్ రవాణాలో సంక్లిష్టం 1 నుండి ప్రారంభమైతే ఈ గ్లైకాలసిస్లో ఏర్పడిన ఎన్ఏడిహెచ్ మాత్రము సంక్లిష్టం 1 నుండి పాల్గొనదు. సో దీంట్లో మనం ఏటీపీలు ఏర్పడే విధానంలో మనము గమనించవచ్చు. ఇక్కడ ఓన్లీ 4 ఏటీపీలు, ఇక్కడ 2 ఎన్ఏడిహెచ్ పాల్గొంటుంది, ఇక్కడ కూడా ఎన్ఏడిహెచ్ పాల్గొంటుంది. కానీ ఇక్కడ ఎందుకు 6 ఏటీపీలు ఇక్కడ ఏర్పడుతున్నాయి, ఇక్కడ 4 ఏటీపీలను మనం గమనించినట్లయితే, మనము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో గమనించినట్లయితే సంక్లిష్టం 1 ద్వారా ఎన్ఏడిహెచ్లు ఎక్కడ ఏర్పడినవి, ఇది క్రెబ్స్ వలయంలో ఏర్పడిన ఎన్ఏడిహెచ్2, అదేవిధంగా పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ ద్వారా ఏర్పడిన ఎన్ఏడిహెచ్లు మాత్రం సంక్లిష్టం 1 ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా అవుతాయి. కాబట్టి ఏదైతే 1 ద్వారా రవాణా చెందించబడతాయో ప్రోటాన్లు మాత్రం ఎన్ని ఏర్పడతాయి, 10 ప్రోటాన్లు ఏర్పడతాయి. ఈ 10 ప్రోటాన్లకు ప్రతి 3 చొప్పున ఒక ఏటీపీ ఏర్పడుతుందంటే 10 ప్రోటాన్లు ఏర్పడ్డాయి కాబట్టి 9 ప్రోటాన్లు అనేవి 3 ఏటీపీలను ఏర్పరచడానికి సరిపోతాయి. సో అందువల్ల ఈ పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ వల్ల ఏర్పడిన ఈ ఎన్ఏడిహెచ్2 సంక్లిష్టం 1 నుండి ప్రయాణించే ఎలక్ట్రాన్లను యూబిక్వినాల్ సమూహానికి, తర్వాత యూబిక్వినాల్ నుండి సంక్లిష్టం 3కి, తర్వాత చలనశీల వాహకానికి, తర్వాత సంక్లిష్టం 4 నుండి రవాణా చెందించబడి నీటిని విడుదల చేయడంతో పాటు ప్రోటాన్లను 10 ప్రోటాన్లను ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా ఎన్ఏడిహెచ్లో పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి అందుకే ప్రతి 3 ప్రోటాన్లకు ఒక ఏటీపీ ఏర్పడుతుంది. సో మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 3 ఏటీపీలకు సరిపోతాయి. సో నెక్స్ట్, సో మొత్తానికి ఒక్కసారి ఎన్ఏడిహెచ్ పాల్గొంటే 10 ప్రోటాన్లు ఏర్పడుతున్నాయి కాబట్టి 3 ఏటీపీలు ఏర్పడితే ఇది 2 ఎన్ఏడిహెచ్ కాబట్టి 2 సార్లు జరుగుతుంది కాబట్టి మొత్తం 6 ఏటీపీలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్, ఎసిటైల్ కోఎంజైమ్ ఏ క్రెబ్స్ వలయంలోనికి ప్రవేశిస్తుంది. అంటే పైరువిక్ ఆమ్లం డైరెక్ట్గా పార్టిసిపేట్ కాకుండా ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం క్రెబ్స్ వలయంలో గమనించినట్లయితే మొత్తము ఎన్ఏడిహెచ్ ఒక్క ఎసిటైల్ కోఎంజైమ్ పాల్గొంటే మనకు మొత్తము 3 ఎన్ఏడిహెచ్లు ఏర్పడతాయి. కానీ ఎసిటైల్ కోఎంజైమ్ 2 సార్లు ఏర్పడుతుంది కాబట్టి 6 ఎన్ఏడిహెచ్లుగా చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ ఎన్ఏడిహెచ్ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన ఎన్ఏడిహెచ్2 అదేవిధంగా ఎఫ్ఏడిహెచ్లో మనము పార్టిసిపేట్ ఏ సంక్లిష్టాల నుండి పాల్గొంటే ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి అనేది మనం గమనించవచ్చు. సో మనం ఇక్కడ క్రెబ్స్ వలయంలో ఏర్పడే ఎన్ని ఒక్కసారి ఎసిటైల్ కోఎంజైమ్ పాల్గొంటే 3 ఎన్ఏడిహెచ్లు, ఇది 2 సార్లు జరుగుతుంది కాబట్టి 6 ఎన్ఏడిహెచ్లు. అలాగే దీంట్లో ఎఫ్ఏడిహెచ్లు ఒక్కసారి వలయం జరిగితే ఒక ఎఫ్ఏడిహెచ్2 ఏర్పడితే ఇది 2 సార్లు జరుగుతుంది కాబట్టి 2 ఎఫ్ఏడిహెచ్లు. సో ఈ సంఖ్య మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ చర్యలో సంక్లిష్టంలో ఎలా ప్రయాణిస్తే ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి. అయితే ఎసిటైల్ కోఎంజైమ్లో ఓన్లీ ఎన్ఏడిహెచ్లతో పాటు ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొనకుండానే ఇక్కడ ఒక ఏటీపీ ఏర్పడుతుంది గమనించవచ్చు. ఈ ఏటీపీ అనేది ఇక్కడ ఒక్కసారి ఎసిటైల్ కోఎంజైమ్ పాల్గొంటే ఒక ఏటీపీ ఏర్పడితే ఇది 2 సార్లు జరుగుతుంది కాబట్టి ఇది 2 ఏటీపీలు. అయితే దీన్ని మనం సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్గా చెప్పుకోవచ్చు, అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్గా చెప్పుకోవచ్చు. సో ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొనకుండానే ఎసిటైల్ కోఎంజైమ్ నుండి క్రెబ్స్ వలయంలో ప్రవేశించి క్రెబ్స్ వలయంలో ఒక 2 ఏటీపీలు ఎండ్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్లైకాలసిస్లో కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. సో అధస్థ స్థాయి ఫాస్ఫోరిలేషన్ చర్యలు ఏవి అని అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంపిటేటివ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనము వీటి గురించి చూద్దాం, ఏ విధంగా 18 ఏటీపీలు ఏర్పడతాయి అనేది మనం చూద్దాం. సో ఒక్క ఎన్ఏడిహెచ్ ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటే
ఏ విధంగా చూద్దాం. సో క్రెబ్స్ వలయంలో ఏర్పడిన ఈ NADH2 సంక్లిష్టం 1 నుండి ఎలక్ట్రాన్లను FMNకు అందించబడతాయి. అదే సమయంలో మాత్రికలో నుండి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ రవాణా చెందితే 2 ప్రోటాన్లు ఏమవుతాయి, ఈ ఈ సంక్లిష్టం 1కు చేర్చబడతాయి. ఈ సంక్లిష్టం 1 నుండి ప్రోటాన్లు యూబిక్వినాల్కు అందించే సమయంలో ఎలక్ట్రాన్లు దీనికి యూబిక్వినాల్ సమూహానికి అందించిన సమయంలో ప్రోటాన్లు అనేవి ఈ మైటోకాండ్రియా యొక్క పెరిమైటోకాండ్రియల్ స్థలం వైపు, అంటే దీన్నే త్వచస్థలము, పెరోమైటోకాండ్రియల్ మెంబ్రేన్ స్థలంగా చెప్పుకోవచ్చు, స్పేస్ అన్నట్టు. ఇది వెలుపలి త్వచానికి లోపలి త్వచానికి మధ్య ఉన్న ఇది స్థలంగా చెప్పుకోవచ్చు. దీంట్లోనికి ప్రోటాన్లు విడుదల చేయబడతాయి. సో ఒక ఎలక్ట్రాన్ రవాణా చెందితే 2 ప్రోటాన్లు, 2 ఎలక్ట్రాన్లు రవాణా చెందుతున్నాయి కాబట్టి 4 ప్రోటాన్లు. సో ఇది సంక్లిష్టం 1 మెయిన్గా ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రెబ్స్ వలయంలో ఏర్పడిన NADH2లు కంపల్సరీగా, అదేవిధంగా పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్లో ఏర్పడిన NADH2లు సంక్లిష్టం 1 ద్వారానే ప్రయాణిస్తాయి. సో ఏవైతే ఈ సంక్లిష్టం 1ని ఉపయోగించుకుంటాయో మొత్తం ఎన్ని ప్రోటాన్లు ఏర్పడతాయి, 10 ప్రోటాన్లను గుర్తుపెట్టుకోవాలి. ఒక్క NADH సంక్లిష్టం 1లో రవాణా చెందడం వల్ల మొత్తం 10 ప్రోటాన్లు. 10 ప్రోటాన్లు ఎన్ని ఏటీపీలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, 3 ఏటీపీలు. సో 3 ప్రోటాన్లకి ఒక ఏటీపీ ఏర్పడుతుంది కాబట్టి ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి, ఇక్కడ 3 ఏటీపీలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనకి ఇంతకుముందు చెప్పుకున్నాము క్రెబ్స్ వలయంలో ఎన్ని NADH2లు ఏర్పడుతున్నాయి, ఒక్క ఎసిటైల్ కోఎంజైమ్ పాల్గొంటే 3 NADH2లు పాల్గొంటే ఎన్ని ఏర్పడతాయి మనకు, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఒక్క NADH పాల్గొంటే 3 ఏటీపీలు ఏర్పడితే ఇది ఎన్ని ఏర్పడ్డాయి, 6 × 3 అంటే 18 ఏటీపీలు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ద్వారా 18 ఏటీపీలు ఏర్పడతాయి అన్నట్టు NADH2 వలన. మరి క్రెబ్స్ వలయంలో ఏర్పడిన FADH2, ఈ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన FADH2 పాల్గొంటే మనకి ఏటీపీలు ఇక్కడ 4 ఏటీపీలు మాత్రమే మనం గమనిస్తున్నాం. ఏంటి మనం గమనించినట్లయితే మళ్ళొకసారి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో చూద్దాం. ఈ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో చూడండి, క్రెబ్స్ వలయంలో ఏర్పడిన NADH2 మాత్రం సంక్లిష్టం 1 నుండి ప్రయాణం చేస్తే ప్రోటాన్లు మాత్రం 10 ఏర్పడితే, కానీ క్రెబ్స్ వలయంలో ఏర్పడిన FADH2 మాత్రం సంక్లిష్టం 2 నుండి ఇది ఎలక్ట్రాన్లను రవాణా జరుపుతుంది. ఎప్పుడైతే సంక్లిష్టం 2 నుండి ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుందో ఈ FADH2 అనేది ప్రోస్థెటిక్ సముదాయమైన సంక్లిష్టం 2 నుండి ఎలక్ట్రాన్లను గ్రహించడం వల్ల ప్రతి ఒక ఎలక్ట్రాన్కు 2 ప్రోటాన్లు ఈ మాత్రిక నుండి యూబిక్వినాల్కు అందించబడుతుంది. అయితే ప్రతి 2 ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి కాబట్టి మొత్తం 4 ప్రోటాన్లు ఇక్కడ గ్రహించబడుతుంది. ఈ యూబిక్వినాల్ అనేది ఈ ఎలక్ట్రాన్లను సైటోక్రోమ్ సంక్లిష్టం 3కి అందించినప్పుడు ప్రోటాన్లను ఇది పెరిమైటోకాండ్రియల్ స్థలం వైపుకు ఇది ప్రోటాన్లను అందిస్తుంది అన్నట్టు. అయితే పెరిమైటోకాండ్రియల్ స్థలం వైపు ప్రోటాన్లను ఒక ఎలక్ట్రాన్ 2 అయితే మొత్తం 2 ఎలక్ట్రాన్లు కాబట్టి 4 ప్రోటాన్లు. సో ఇక్కడ ఈ FADH2కి సంక్లిష్టం 1తో పని లేదు కాబట్టి, సో మనం చూసినట్లయితే దీంట్లో ఇక్కడ ఓన్లీ FADH పార్టిసిపేట్ అయితే మనకి ఈ చర్యలు ఇక్కడ నుండి ఈ భాగాన్ని మాత్రమే మనకి ఈ చర్యలను గమనించవచ్చు. సో ఈ చర్యలు పార్టిసిపేట్. సో మొత్తం ఎన్ని ఏర్పడ్డాయి, ఇక్కడ 4 ప్రోటాన్లు, ఇక్కడ 2 ప్రోటాన్లు, అంటే మొత్తం టోటల్గా ఎన్ని 6, అంటే 6 ప్రోటాన్లు మాత్రమే. సో ఈ ప్రోటాన్ల గాఢత అనేది ఏంటి, ఓన్లీ 6 ప్రోటాన్లు. ప్రతి 3 ప్రోటాన్లు ఈ సంక్లిష్టం అంటే ATPase ద్వారా ప్రయాణించి ఎన్ని ఏటీపీలు ఏర్పడే అవకాశం ఉంటుంది, దీంట్లో 2 ఏటీపీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క FADH2 అనేది పాల్గొంటే ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి, 2 ఏటీపీలు. 2 సార్లు NADH2 పాల్గొంటే మొత్తం 4 ఏటీపీలు. సో అదే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో 2 FADH2లు పార్టిసిపేట్ అయితే ఎన్ని ఏటీపీలు, 4 ఏటీపీలు ఏర్పడతాయి. సో మనం ఇదంతా క్యాలిక్యులేషన్ చూసినట్లయితే ఎన్ని టోటల్గా ఎండ్ ప్రోడక్ట్ 36 ఏటీపీ. యాక్చువల్గా మొత్తం ఏర్పడేవి ఎన్ని అని అంటే 38 అని చెప్పుకుంటాము.
కానీ ఈ 38లో 2 ఏటీపీలు, గ్లైకాలసిస్లో మొత్తం 4 ఏటీపీలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ గ్లైకాలసిస్లో 2 ఏటీపీలను వినియోగం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నెట్ ఏటీపీని 2 ఏటీపీలుగా చెప్పుకుంటారు. అందుకే మొత్తం 38 ఏర్పడినా ఇక్కడ 2 ఏటీపీలను వినియోగం గ్లైకాలసిస్లో జరుగుతుంది కాబట్టి టోటల్ నెట్ ఏటీపీ ఈల్డ్ 36గా చెప్పుకోవచ్చు. 36 ఏటీపీగా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఆ ప్రక్రియనే మనము ఇది గ్లైకాలసిస్ నందు ఏమేమి జరుగుతుందనేది. ఇది ఎస్ఎల్పి అంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా అన్నట్టు. సో గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అయినప్పుడు ఏర్పడే సంఖ్య ఎంత ఏటీపీ 1, దీంట్లో 1 వినియోగం జరుగుతుంది అన్నట్టుగా చెప్పు. సో ఇది కూడా మనం 36 ఈ సమీకరణ రూపంలో మనం చూడొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా గ్లైకాలసిస్లో 2 NADHలు పాల్గొంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఎన్ని ఏటీపీలను ఏర్పరుస్తుంది? 4 ఏటీపీలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా 4 ఏటీపీలు ఏర్పడతాయి, కానీ రెండింటిని ఏటీపీలను వినియోగించింది కాబట్టి టోటల్గా 2 ఏటీపీ. సో గ్లైకాలసిస్ ద్వారా 4 ఏటీపీలు ఏర్పడితే 4 ఏటీపీలు అనేవి ఎలక్ట్రాన్ రవాణాలో NADH పాల్గొని 4 ఏటీపీలు ఏర్పడితే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ మాత్రం 2 ఏటీపీలుగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పైరువిక్ ఆమ్లం ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్యలో 2 ఎస్టైల్ కోఎంజైమ్ ఏ పాల్గొంటే 2 NADHలు పాల్గొని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో పార్టిసిపేట్ అయ్యి 6 ఏటీపీలను ఏర్పరుస్తుంది. సో మొత్తం అదేవిధంగా క్రెబ్స్ వలయంలో కూడా సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అనేది 2 ఏటీపీలు, 6 NADHలు పాల్గొంటే 3 ఏటీపీలను ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి 18 ఏటీపీలు. అదేవిధంగా FADH ఒకటి పాల్గొంటే 2 ఏటీపీలు ఏర్పడితే ఇది 2 సార్లు పాల్గొంటే 2 ఏటీపీలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంతకుముందు లెక్కనే మనం గమనించవచ్చు. సో దిస్ ఈస్ ద నెట్ 36 ఏటీపీ. ఎరోబిక్ రెస్పిరేషన్ టోటల్ ఎనర్జీ ఈల్డ్ ఇస్ నెట్ 36 ఏటీపీగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.